హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వంటింట్లో మనకి అన్నిటికంటే పెద్ద తలనొప్పి పని ఏంటో తెలుసా? వెల్లుల్లిపాయలు వలచటం. ఒక్కొక్క రెబ్బ వలవటానికి ప్రాణం పోతుంటుంది. గోళ్ళు నొప్పులు పడతాయి. ముఖ్యంగా ఎక్కువ వెల్లుల్లి వలవాలంటే రోజంతా సరిపోతుంది. కానీ ఈరోజు మీకోసం నేను ఒక అద్భుతమైన కొత్త పద్ధతిని కనిపెట్టాను. ఈ చిన్న ట్రిక్ ఉపయోగించి కేవలం గంటలోనే చేతులు నవ్వకుండా 1 కేజీ వెల్లుల్లిని చాలా సులభంగా క్లీన్గా ఎలా వలుచుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు బాగా నచ్చుతుంది. మొదటగా మనం తీసుకున్న 1 కేజీ వెల్లుల్లిపాయలని మొత్తాన్ని విడివిడిగా పగలగొట్టుకోవాలి. అంటే వెల్లుల్లి గడ్డలను నలిపి రెబ్బలుగా వేరు చేసుకోవాలన్నమాట. ఇలా వేరు చేసుకున్న వెల్లుల్లి రెబ్బలన్నిటినీ ఒక వెడల్పాటి చాటులో కానీ లేదా గిన్నెలో కానీ వేసుకోండి. ఇప్పుడు దీనికి ఒక చిన్న సీక్రెట్ కోటింగ్ ఇవ్వాలి. ఎక్కువ అవసరం లేదండి, కేవలం 2 చెంచాల వంట నూనె మాత్రం తీసుకోండి. ఈ 2 స్పూన్ల నూనెను చాటలో ఉన్న వెల్లుల్లి రెబ్బలపై వేసి చేతులతో బాగా కలపాలి. ప్రతి వెల్లుల్లి రెబ్బకి ఆ నూనె బాగా పట్టేలా నిమిషం పాటు బాగా మర్దన చేయాలి. నూనె బాగా పట్టించిన తర్వాత ఇందులో ఇంకో ముఖ్యమైన వస్తువు వేయాలండి. అదే జొన్నపిండి. కేవలం 2 చెంచాల జొన్నపిండిని తీసుకోండి. ఈ జొన్నపిండిని కూడా వెల్లుల్లి రెబ్బలపై చల్లి నూనెతో పాటు ఈ పిండిని కూడా వెల్లుల్లి పొట్టుకు బాగా అంటుకునేలా చేతులతో బాగా నలిపి పట్టించాలి. ఇలా నూనె జొన్నపిండి బాగా పట్టించిన వెల్లుల్లి రెబ్బల చాటను తీసుకెళ్ళి మంచి ఎండలో 1 గంట పాటు వదిలేయాలి. 1 గంట తర్వాత బాగా ఎండ తగలడం వల్ల ఆ పొట్టు పూర్తిగా డ్రై అయిపోతుంది. నూనె పిండి ప్రభావం వల్ల లోపల ఉన్న వెల్లుల్లి రెబ్బ నుంచి పొట్టు వేరైపోవటం స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. ఒకసారి మనం 1 గంట పెట్టి చూసిన తర్వాత ఇలా నలిపి చూసుకుంటే సరిగా పొట్టు రాలకుంటే మళ్ళీ ఒక అరగంట పాటు పెట్టుకొని మనం ఎండలో ఎండించుకోవాలన్నమాట. 1 గంట తర్వాత ఎండలో ఉన్న వెల్లుల్లి చాటను లోపలికి తెచ్చుకోండి. ఇప్పుడు ఒక కాటన్ సంచి లేదా నూలు రంగు సంచి తీసుకోండి. ఎండబెట్టిన వెల్లుల్లి రబ్బలన్నిటినీ కాటన్ బ్యాగ్లో వేసి మూతిని గట్టిగా పట్టుకోండి. మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. చూస్తున్నారు కదా, వెల్లుల్లి అన్నిటినీ ఇలా కాటన్ బ్యాగ్లో వేసుకొని అంటే కాటన్ సంచిలో వేసుకొని ఇలా దాని మూతిని గట్టిగా పెట్టుకోవాలి. అలా గట్టిగా పట్టుకోవటం వల్ల మనం నెక్స్ట్ వెళ్ళే ప్రాసెస్లో అవి వెల్లుల్లి బయటికి వెళ్ళకుండా అటు ఇటు పోకుండా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని నేలకేసి కొట్టాలి. అయితే గుర్తుంచుకోండి, మరీ బలంగా గట్టిగా కొట్టకూడదు. అలా కొడితే లోపల ఉన్న వెల్లుల్లిపాయలు నలిగిపోతాయి. కాబట్టి పైన నేలకేసి కొద్ది బలంగా 4 లేదా 5 సార్లు కొట్టామనుకోండి. ఇలా కొట్టడం వల్ల ఎండిన పొట్టంతా చాలా వరకు ఊడిపోతుంది అన్నమాట. అలా కొట్టిన తర్వాత సంచిలోనే చేతులతో గట్టిగా నలపాలన్నమాట. 2 చేతులతో సంచిని పిసికినట్టుగా నలిపితే మిగిలిపోయిన పొట్టు కూడా పూర్తిగా ఊడిపోతుంది. చూశారు కదా, పొట్టు నుంచి వెల్లుల్లిపాయ సపరేట్ అయిపోయింది. ఇంకొస్త ఇలా చేతులతో పిసుక్కొని ఇలా మనం చేసుకుంటే ఉన్న పొట్టు కూడా కంప్లీట్గా ఊడిపోతుంది. సంచిలో ఉన్న వెల్లుల్లిని మళ్ళీ చాటలోకి వేసుకున్నాం కదా, ఇప్పుడు చాటతో నార్మల్గా మనం బియ్యం చెరిగినట్టు చెరుక్కోవాలి. ఇలా చేయడం వల్ల ఊడిపోయిన పొట్టంతా గాల్లోకి ఎగిరి అవతలికి పోతుంది. వెల్లుల్లి రెబ్బలు మాత్రం క్లీన్గా చాటలో మిగిలిపోతాయి. చూస్తున్నారు కదా, ఇలా చెరుగుతూ చేతిలో ఉన్న పొట్టునంతా తీసేసుకొని మనం వెల్లుల్లిపాయల్ని క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా పొట్టు సపరేట్ అయిపోయి వెల్లుల్లి చాటులో మిగిలిపోయాయి. ఆల్మోస్ట్ వెళ్ళిపోయిందండి పొట్టంతా. ఇంకా 1 అర ఉందనుకోండి, ఎక్కడైనా 1 అర రెబ్బలకి పొట్టు ఉంటే అది ఆల్రెడీ లూజ్ అయి ఉంటుంది. కాబట్టి చేత్తో ఇలా అనగానే ఈజీగా వచ్చేస్తుంది. చూసారుగా, ఎలాంటి కష్టం లేకుండా గోళ్ళు నవ్వకుండా కేజీ ఉల్లిపాయలు ఎంత క్లీన్గా రెడీ అయిపోయాయో. ఈ సరికొత్త హోమ్ మేడ్ ట్రిక్ మీకు నచ్చితే వెంటనే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వంటింటి చిట్కాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.